హలో అందరికీ. ఈరోజైతే నేను కొత్త స్టైల్లో ఇలా కొత్తగా చేస్తున్నా. కొత్త రెసిపీ కనుక్కున్నా అనమాట. మిరియాల చారు, మిరియాలతో టమాటా చారు. మా పిల్లలైతే ఎప్పుడు తినే కంటే ఒక 2 ముద్దలు ఎక్కువనే తిన్నారండి. ఇద్దరు బాగా తిన్నారు మంచిగా. మేము కూడా అనుకోండి. ఫస్ట్ అయితే పచ్చి టమాటాలు, కొత్తిమీర, చింతపండు 2 కలుపుకొని ఇలా చారు చేసుకొని మసలనివ్వాలి. తర్వాత కొన్ని మిరియాలు, ఎల్లిపాయలు, కరివేపాకు ఇవి 2 వేసుకొని దంచుకొని ఇవి కూడా వేసి మళ్ళీ మసలపెట్టుకోవాలి. ఇక్కడ కొత్తిమీర హెల్దీనే, ఎల్లిపాయలు హెల్దీనే, కరివేపాకు హెల్దీనే. ఇట్లా ఆకులు వేసి తీసేస్తారు కాబట్టి ఇట్లా పిండి చారు చేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం చారు మొత్తానికి బాగుంటుంది. ఇక్కడ నేనైతే కారం యాడ్ చేసుకోవట్లేను, ఓన్లీ మిరియాలతోనే. ఇది మసిలినాక ఇందులో ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం చారు కూడా కలర్ రావాలి కదా, అందుకే పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నా. తర్వాత ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. చాలా బాగుంది. అయితే మా పిల్లల ఫుడ్ మెనూ చెప్తా. మా పిల్లలు మార్నింగు హార్లిక్స్ ఆర్ ఓట్స్, ఒక బనానా తింటారు. ఒక పూట అయితే ఏదో ఒక పూట ఆఫ్టర్నూను పెరుగు అయితే పెడతా వాళ్ళకి. ఇంట్లో పెట్టిన పెరుగు, ఇంట్లో తోడు పెట్టింది, రూమ్ టెంపరేచర్లో ఉన్నదే పెడతా. అండ్ ఇంకా మార్నింగు, ఈవినింగు అండ్ ఇంకా 3 పూటలు ఉంటాయి కదా, వాళ్ళు 4 పూటలు తినిపిస్తా వాళ్ళకు. ఇంకా 4 పూటలకు కర్రీస్తోనే తినాలి వాళ్ళు. అందుకే ఇలా చారు, టమాటా చారు, పప్పు, ఇలా మంచి మంచి రెసిపీస్ నా జీవితం మొత్తం వాళ్ళకు ఏం వండి పెట్టాలనేది ఆలోచించడం అవుతుంది. సో ఇప్పుడైతే వాళ్ళ కోసం ఇలా మంచి మంచివి కనిపెడుతూ ఉంటాను. మా చిన్నోనికి కొంచెం కోల్డ్ అయింది, అందుకే మిరియాల చారు చేస్తున్నా. చూడండి వాటి కలర్ఫుల్ కదా. మా చిన్నోనికి అయితే ఈ 2 months నుంచి కర్రీస్ కారం అలవాటు చేస్తున్నా. అయితే బక్కగా అవుతుండు అని మాట్లాడతారు. కానీ బక్కగా అయితే ఏందండి, పెరిగే పిల్లలు బక్కగా కాకుండా అట్లనే ఉంటారా? హెల్దీగా ఉంటే చాలు అన్నది నా ఫిలాసఫీ. మా పిల్లలైతే ఇప్పటి వరకు అయితే సూపర్ హెల్దీ ఉంటారు. బక్కగా ఉన్నా సరే నాకేం పర్వాలేదు, మేమైతే హ్యాపీ.